వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి ఎంతో అన్యాయం చేశాడు. రాష్ట్రంలో రాక్షస పాలన, రౌడీ రాజ్యం, దోపిడీ పాలన సాగుతోంది. మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు గారు బుధవారం రాత్రి రెడ్డిగూడెం పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు, జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ గారితో కలిసి యనమల రామకృష్ణుడు గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మన రాజధాని ఇక్కడ నుంచి తరలిపోతుంది. గడిచిన 5 ఏళ్లలో రైతుల కోసం కేవలం 500 కోట్లు కూడా ఖర్చు చేయకపోవడం, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ మైలవరం గడ్డ మీద ఎగరబోతుంది. మనమందరం కూడా మంచి జరగబోతుంది. మనందరికి కూడా మంచి భారీ మెజారిటీతో మనం గెలవబోతున్నాం. ఈ మైలవరం గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగనన్న మీద పోటీకి ఎవరన్నా రావాలన్నా, ఈ మైలవరం గడ్డ మీద ఇంకొకరు మళ్ళీ మన మీద పోటీ రావాలన్నా భయపడే విధంగా ఉంటుంది మన గెలుపు. అది ప్రతిపక్షాల వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా మనందరం కూడా కష్టపడదాం. రేపు మే 13వ తారీఖు మనందరం కూడా మైలవరం గడ్డ మీద అంటే మళ్ళీ పోటీ, లోకలాడు మీద పోటీ చేయాలంటే భయం పుట్టేలాగా చూపిద్దాం. ఏ వ్యక్తులకైనా ఎవరికైనా చెప్తా ఉన్నాం, ఇవాళ ఏదైనా సరే సవాళ్ళు చెప్తా ఉన్నాం. నువ్వు పార్టీలు మారచ్చు, కానీ మా వ్యక్తిగతాలు మారవు, మా వారసత్వాలు మారవు. మేము పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో, మేము పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. నీకు మళ్ళీ 5 సంవత్సరాలకు పార్టీ మారే టైప్ అయితే మీకు కాదు. తమ్ముడు, ఇంకా 4 గ్రామాలు ఉన్నాయి మనకి, మనం తిరగాల్సినవి. వెళ్దాం, సత్యానంది వెళ్దాం. సరే, పుల్లూరు గ్రామ పంచాయతీ వాటర్ మహాశైలారా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మైలవరం కాన్స్టిట్యున్సీకి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారిని మనకి అభ్యర్థిగా పంపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒకే సామాజిక కుటుంబం, ఒక వర్గం నుంచి పనిచేసి వెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యం సాహసాలతో మనకు ఒక బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వడం జరిగింది. మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కానుక తిరుపతిరావు గారిని ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధనికులకు, పేదవారికి మన ఎలక్షన్ జరుగుతుందన్నారు. అది మన మైలవరం కాన్స్టిట్యున్సీలోనే చూపించడం జరిగింది. కాబట్టి మనం అందరం తిరుపతిరావు గారికి ఓట్లు వేసి గెలిపించాలి. పుల్లూరు పంచాయతీలో మనం
కావలసిన పనులన్నీ చేసుకుంటున్నాం. ఇంకా మన తిరుపతి రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మనకు కావాలి గ్రామంలో కావాల్సిన సీసీ రోడ్లు ఇవన్నీ కమ్యూనిటీ హాల్స్ అన్ని కట్టించే ఏర్పాటు చేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, వర్ధిల్లాలి తిరుపతి అన్న నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులు అండదండలుంటే మైలవరంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తామని మన చిత్తలపూడి ఎత్తిపోతల పథకం 6 మాసాల లోపలనే పూర్తి చేసి నీళ్లు తీసుకొని మైలవరంలో వస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ రెడ్డిగూడెం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇంత సాదర స్వాగతం మనకి నడిపిస్తా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. రోజు బిజినెస్ అన్ని కూడా పాడైపోయి ఇచ్చేదండి. ఈ రాక్షస సామ్రాజ్యంలో బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎక్కడ లేని రౌడీలందరూ కూడా పైకి రావడం, రౌడీ రాజ్యాన్ని స్థాపించారు. ఈ రౌడీ రాజ్యం ద్వారా మనం చూస్తే బిజినెస్లు పోయి, వ్యవసాయాలు పోయి, అదేవిధంగా ఏమి చూసినప్పుడు కూడా దోపిడీ విధానం తప్ప మరో విధానం ఎక్కడ కూడా మనకి కనపడలేదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత దోపిడీ విధానం పోవాలనుకుంటే, ఈ రాష్ట్ర రాజ్యం పోవాలంటే మనం ప్రసాద్ గారిని ఇక్కడ గెలిపించాలి, అదేవిధంగా ఎంపీ గారిని కూడా గెలిపించాలి. అదేవిధంగా ఈనాడు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గం ఏ మారుమూలకి వెళ్ళినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఎప్పుడు జగన్ అధికారంలో దిగిపోతాడు అనేటువంటి ఆలోచన సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతులకు కూడా చేస్తూ ఉన్నాడు. వ్యాపారస్తులు ముఖ్యంగా ఎందుకంటే వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకునేటువంటి వ్యాపారాలను కూడా చుట్టుపడ్డాయి. అంచేత మనం ఆలోచించవలసినటువంటి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ కూటమి అభ్యర్థులు గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన జీవితాలు బాగుపడటానికి ఈ కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం, కష్టాల్లో జీవిస్తూ ఉన్నాం. కానీ మన పిల్లలు కూడా మనకులాగే కష్టాల్లో జీవించకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అనేటువంటి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ లో పెట్టారు. ఇరిగేషన్ అభివృద్ధి చెందకపోతే రైతాంగం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. అంచేత నాకు ప్రసాద్ గారు కూడా చెప్పారు, ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది రేపు ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా పూర్తి చేసేటువంటి ప్రాజెక్టు చింతలపూడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా మీకు పోలవరం రైతు
జై జగన్